తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని, దేశంలో రైతులు పండించిన సన్నాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించిన ఘనత తమకే చెందుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ చరిత్రలోనే నిజాం సాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం సంతోషంగా ఉందని ఉత్తమ్ కుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారుడు పోచారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలతో కలిసి యాసంగి పంట సాగు కోసం నిజాం సాగర్ నీటిని విడుదల చేశారు. రాజాయ నమః మహాగణపతయే నమః మహాగణపతి దేవతః ఆనందమంగళ కొబ్బరి కొట్టాలి కదా. చూడండి రైతులకు ఏంటంటే మీరు తెలంగాణ సోనా గాని బీపీటీ గాని హెచ్ఎంటీ వేసుకోమని అగ్రికల్చర్ సైంటిస్ట్ చెప్తున్నారు. కొంత నాట్లు కూడా తొందరగా వేసుకోమని చెప్పి వారి సలహా చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకోవాలి, రైతులు దృష్టిలో పెట్టుకోవాలని మనం చేస్తూ వాళ్ళు ఏ సన్నాలు పండించినా ఈ ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ తో కొనుగోలు చేస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసాకి పైసలు విడుదల చేస్తాము. నిన్న మొన్న కట్టిన డ్యాములు అలుగులిపోతున్నాయి. ఇది 1 ఏళ్ళు కట్టిన డ్యామ్ కూడా అట్నే ఉన్నది. అది మరి కట్టిన వాళ్ళు కూలిపోయిన వాళ్ళ జవాబు చెప్పాలి దీనికి. అదేవిధంగా మేము అగ్రికల్చర్ ఇరిగేషన్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మా టార్గెట్ మేము ముందు చెప్పినట్టుగా బడ్జెట్ కూడా చాలా అంటే మంచి స్థాయిలో బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి